రండి ఈవేళ చికెన్‌తో కొంచెం డిఫరెంట్‌గా హరియాలీ చికెన్ కుక్ చేసుకుందాం. ముందుగా ఒక అరకిలో చికెన్ తీసుకొని సాల్ట్ వాటర్‌లో బాగా క్లీన్ చేసి పెట్టుకొని, మీ టేస్ట్‌కి తగినంత సాల్ట్, చిల్లీ పౌడర్, అలాగే 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 2 స్పూన్లు పెరుగు ఇవన్నీ బాగా పట్టించి 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ జీడిపప్పు, కొంచెం గసగసాలు వాటర్‌లో ఒక అరగంట నానబెట్టి వాటితో పాటు కొంచెం బ్రౌన్ ఆనియన్స్, అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనా, 2 పచ్చిమిర్చి ఇవి పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. వీటిని కూడా బ్లెండర్‌లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇవన్నీ. నెక్స్ట్ స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్‌ని ఇందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. మంటని లో టు మీడియంలో పెట్టి కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చిని వేస్తున్నాను. ఇవి కూడా వేసి కొంచెం స్లోగా కుక్ చేసుకోవాలండి. అప్పుడే మనకు మంచి టేస్ట్ వస్తుందిది. 5 మినిట్స్ ఇలా ఫ్రై చేశాక మూత పెట్టి మనం ఇంకో 5 మినిట్స్ అలానే ఉంచామంటే కొంచెం వాటర్ రిలీజ్ అవుతుందండి ఇది. మనం చికెన్‌లో పెరుగు, చిల్లీ పౌడరు, సాల్ట్ అన్నీ వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా! పెరుగు వేయడం వల్ల కొంచెం వాటర్ ఎక్కువగానే వస్తుందండి. ఇలా వచ్చిన వాటర్‌తో 90% చికెన్ ఇక్కడే కుక్ అయిపోతుంది. ఇలా వాటర్ అంతా కూడా ఇంకిపోయి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు ఇలా వేగించుకోవాలి. ఇలా బాగా వేగించుకుంటే చాలా బావుంటుందండి చికెను. నెక్స్ట్ మీకు నచ్చితే కొద్దిగా ఇక్కడ బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకున్నానండి. మీకు నచ్చితే వేసుకోవచ్చు. లేదంటే లేదు. ఆల్రెడీ అలా పేస్ట్‌లో వేసుకున్నాం కాబట్టి. నెక్స్ట్ మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న హరియాలి పేస్ట్ ఉంది కదండీ! అది కూడా వేసి, అదే మిక్సీ జార్‌లో కొంచెం వాటర్ కూడా వేసి ఇందులో మిక్స్ చేసుకోవాలి చికెన్‌లో. ఇలా ఇదంతా బాగా కలుపుకోవాలండి. బాగా కలిపి కొంచెం దగ్గరగా అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి. కొంచెం మీకు వీలైతే కొంచెం లూజ్‌గానే ఉంచుకోవచ్చు. లేదంటే కొంచెం నేను బాగా కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు వేగించుకున్నాను దీన్ని. ఒకసారి ఇవన్నీ బాగా వేగించుకొని, మూత పెట్టి 5-10 మినిట్స్ సిమ్‌లో కుక్ చేసుకుంటే, మన హరియాలి చికెన్ రెడీ అయిపోతుందండి. మీకు కొంచెం గ్రేవీ కొంచెం ఎక్కువగా కావాలంటే లూజ్‌గానే దించుకోవచ్చు. లేదంటే కొంచెం థిక్‌గా అయిన తర్వాత నేను దించుకున్నాను. మనం వేసిన కొత్తిమీర, పుదీనాతో పాటు కొంచెం జీడిపప్పు, గసగసాలు కూడా వేసాం కదా! ఇవి వేయడం వల్ల టేస్ట్ ఇంకాస్త ఎన్హాన్స్ అవుతుందండి. ఈ హరియాలి చికెన్ రోటీతో చాలా బావుంటుందండి.